బాబేలు కలవరానికి గల కారణం ఏంటో తెలుసా? రండి పరిశీలిద్దాం. దేవుడు ఆదిమ తల్లిదండ్రులను తయారు చేసిన తరువాత వారితో పాటుగా సర్వలోక మానవాళి పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటో బహుస్పష్టంగా వారిని ఆశీర్వదిస్తూ ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో తెలియజేశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనడి, విస్తరించి భూమిని నిండించండి అనే స్పష్టమైన దేవుని ఉద్దేశాన్ని బయలుపరిచాడు. ఆ తదుపరి నరుల చెడుతనము అధికమైపోవటం, దేవుడు జలప్రళయం రప్పించి నోవహు కుటుంబమును మాత్రమే రక్షించి మిగిలిన లోకమంతటిని నాశనానికి అప్పగించటం మనకు తెలిసింది. నోవహు జలప్రళయం అనంతరము ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మరలా ఇలా మాట్లాడాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆదికాండము 9వ అధ్యాయం 7వ వచనంలో మరలా దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, స్పష్టంగా అర్థమవుతున్న దేవుని యొక్క ఉద్దేశం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, సంతానం కని భూమి మీద విస్తరించాలి. అయితే జలప్రళయము అనంతరము విస్తరించిన సంతానము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించడాన్ని మనం గమనించగలం. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, చూసారా, వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. కానీ ఆకాశమందున్న దేవుడు తన చిత్తానికి వ్యతిరేకంగా ప్రజలు తలపెట్టిన ఈ పని విషయమై కోపగించాడు. ఆయన చూసి అక్కడ వారి భాషలను తారుమారు చేశాడు. ప్రజలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తలపెట్టిన పనిని విఫలం చేయటంలో భాగంగా దేవుడు భాషలను పుట్టించాడు. ఏ భాష మాట్లాడేవారు ఆ భాష మాట్లాడే వారితో ఆ ప్రాంతం నుంచి వేరువేరు ప్రాంతాలకు చెదిరిపోవటం జరిగింది. అక్కడ కుటుంబాలు విడదీయబడినాయి, అక్కడ బంధాలు విడదీయబడినాయి. అందుకనే దానికి బాబేలు అని పేరు పెట్టింది. బాబేలు అనే మాటకు అర్థమేమనగా కలవరము. ప్రియ దేవుని బిడ్డలారా, కలవరమునకు గల కారణమేమి? దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ప్రవర్తించుట. ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తుల జీవితాల్లో, అనేక కుటుంబాలలో కనిపించని అదృశ్య బాబేలు రాజ్యమేలుతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము చేసే పనులు బాబేలు వంటి అనుభవాలకు కారణము. ఈ వీడియో చూస్తూ ఉండగా నీ జీవితంలో ఉన్న కలవరానికి ఏ దైవ చిత్త వ్యతిరేకమైన కార్యము కారణమో గ్రహించి గమనించి దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి నీ జీవితంలో ఉన్న బాబేలును కూల్చివేసుకుని పశ్చాత్తాపంతో ప్రభు పాద సన్నిధికి వస్తే ప్రభువే నీ కలవరాన్ని సమాధానంగా, నీ చీకటిని వెలుగుగా, నీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.